ఆన్లైన్ క్లాసెస్ పేరెంట్స్ ల్యాప్టాప్లని మొబైల్ ఫోన్స్ అంటూ కొంటూ ఏ టైంకి ఏ క్లాస్ ఉందో అని చూసుకుంటూ పిల్లల్ని ఫోర్స్ఫుల్గా వాటి ముందు కూర్చోబెడుతూ స్కూల్ నుండి ఫీజులు కట్టమని ఫోన్లు వస్తున్నాయి ఏదో రకంగా చేస్తూ ఫీజులు కడుతూ సడన్గా వాడికి ఒకవేళ చదవాలనిపించినప్పుడు దగ్గినా తుమ్మినా ఏమై ఉంటుందో అంటూ భయపడుతూ ఇలా ప్రతి ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ కష్టంగానే జరుగుతుంటాయి. మా కౌన్సిలింగ్కి కాల్ చేసే చాలా మంది పేరెంట్స్లో ఎక్కువ మంది ఇలాంటి ఇష్యూసే రేస్ చేస్తుంటారు. సో ఇంత కష్టంగా ఆన్లైన్ క్లాసెస్ కాకుండా వీటిని ఇష్టంగా ఎలా మార్చుకోవాలి, పిల్లోడే తనకు తానుగా కూర్చొని ఇప్పుడు క్లాస్ ఉంది నేను వినాలి, ఇప్పుడు మా టీచర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నది, మా టీచర్ ఇలా చెప్తా అన్నది అంటూ వాడికి హ్యాపీగా చదవాలి అన్న ఉద్దేశంతో వాడు చదవాలి అంటే మనము యాజ్ ఎ పేరెంట్గా ఏం చేయాలి అన్నది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము ఈ వీడియోలో. 5 గోల్డెన్ రూల్స్, 5 పవర్ఫుల్ రూల్స్ని మా కన్సల్టెన్సీలో ఎంతో మంది కౌన్సిలర్స్తో మాట్లాడిన తర్వాత, వాళ్ళు ఎంతో మంది పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ని తీసుకొని 5 గోల్డెన్ రూల్స్ని తీసుకొస్తున్నాం. ఇది మీ పేరెంట్స్కి మాత్రమే కాబట్టి 5 రూల్స్ని 100%గా చూడండి. సక్సెస్ఫుల్గా మీ పిల్లల్ని ఎలా మార్చాలో మీకే అర్థమవుతుంది. రూల్ నెంబర్ 1, ఎఫెక్టివ్ రీస్టార్ట్ ప్రోగ్రామ్. మన పిల్లలు ఒక 30-40 డేస్ సమ్మర్ వెకేషన్ తర్వాత స్కూల్కి వెళ్తే వాడికి బేసిక్ అఆలు ఇవి మర్చిపోతుంటాడు. కొంతమంది టేబుల్స్ మర్చిపోతుంటారు. 7th 8th క్లాస్ పిల్లలు కూడా 4th టేబుల్ 5th టేబుల్ మర్చిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమందికి బేసిక్ గ్రామర్ మర్చిపోతుంటారు. కాబట్టి ప్రతి స్కూల్ ఇలాంటి పిల్లల కోసం, ఆల్మోస్ట్ అందరు పిల్లల కోసం ఒక రీస్టార్ట్ ప్రోగ్రామ్ అనేది స్కూల్ స్టార్ట్ అవ్వగానే చేస్తుంటారు. ఈ రీస్టార్ట్ ప్రోగ్రామ్ లో మెయిన్ రోల్ టీచర్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ వి కూడా ఉంటది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా రీకలెక్ట్ చేసుకుంటున్నారు పాత కాన్సెప్ట్స్ ని, వాళ్ళ టీచర్ ఎదురుగా ఉంటే ఓ రకమైన భయం వల్ల వాడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాడు. సో ఇదే ఆన్లైన్ క్లాసెస్కి వచ్చే వరకు ఈ రీస్టార్ట్ ప్రోగ్రామ్ లో మనకు టీచర్ ఎదురుగా లేదు. నెంబర్ 1, ఎంతమంది నన్ను చూస్తుంది, క్లాస్లో ఒక 30 మంది ఉంటే ఒక 30 మంది జూమ్ కాల్ ఆన్ చేసుకుంటే ఎంతమంది ఏం చేస్తున్నారు అన్నది ఆ రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ అంత ఎఫెక్టివ్గా జరగలేదు. రెండోది, ఈ ఫ్రెండ్స్ అన్నది కట్ అయిపోయింది వాడికి. కాబట్టి ఏ ఫ్రెండ్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏ ఫ్రెండ్ ఎట్లా రీకలెక్ట్ చేసుకుంటున్నాడు అన్నది అది కట్ అయిపోయింది. చూడండి, మామూలుగా 30-40 డేస్ వెకేషన్ తర్వాతే మన పిల్లలు ఇలా ఉంటే ఈసారి గ్యాప్ చాలా ఎక్కువ వచ్చింది. అప్పుడు ఎంత ఎఫెక్టివ్ రీస్టార్ట్ ప్రోగ్రామ్ కావాలి. కానీ చాలా స్కూల్స్లో ఈ రీస్టార్ట్ ప్రోగ్రామ్ అన్నది సరిగ్గా అవ్వలేదు. ఎందుకు అంటే అటు టీచర్స్కి కొత్తే ఈ కైండ్ ఆఫ్ టీచింగ్ అన్నది, ఇటు మన పేరెంట్స్కి కొత్తే, అటు ఆ పిల్లోడికి కొత్తే. ఆ కొత్తదనంలోనే ఆ రీస్టార్టింగ్ ప్రోగ్రామ్ అనేది మొత్తానికి అయిపోయింది. వాళ్ళకు ఆబ్వియస్గా ఫీజులు కావాలి అంటే సిలబస్ కంప్లీట్ అవ్వాలి. సిలబస్ కంప్లీట్ అయితే ఎగ్జామ్స్ పెడతాం, ఎగ్జామ్స్ పెడితే మిమ్మల్ని ఫీజులు అడగొచ్చు పేరెంట్స్ని. కాబట్టి వాళ్ళు దాంట్లో ఉంటారు. దానివల్ల చాలా మటుకు పిల్లలకి ఈ రీస్టార్ట్ ప్రోగ్రామ్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ ఫౌండేషన్ అన్నది సరిగ్గా లేదు. ఇప్పుడు ఫౌండేషన్ సరిగ్గా ఉంటే వాడికి చదవాలి అన్నది అనిపిస్తుంది. రెండోది, టీచర్ చెప్పేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈ పాయింట్లోనే చాలా మంది పిల్లలు డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారు. సో యాజ్ ఎ పేరెంట్గా ఇది మన రెస్పాన్సిబిలిటీ అనమాట. పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, పాత లాస్ట్ ఇయర్ చాలా బాగా చదివి ఉండొచ్చు, కానీ వాడికి ఇప్పుడు గ్యాప్ చాలా వచ్చింది, వాడు ఇప్పుడు చదువుకునే విధానం మారిపోయింది. కాబట్టి వాడు ఫౌండేషన్ మళ్ళీ మర్చిపోయి ఉండొచ్చు, కాస్త వెనుకబడి ఉండొచ్చు. కాబట్టి మన పిల్లోడు ఏ స్టేజ్లో ఉన్నాడు అన్నది వాడు బుక్స్ చూసినా, వాడి మార్క్స్ చూసినా మనకు అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా వాడు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అన్నది చూసి వాడికి అది మనం అందించాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇది చేయకపోవడం వల్లనే చాలా మటుకు పిల్లలు నెక్స్ట్ ఫౌండేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, నెక్స్ట్ క్లాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల లాస్ట్ మార్క్స్ సరిగ్గా రావు. మార్క్స్ సరిగ్గా రాకపోయే వరకు మా పిల్లోడికి ఆన్లైన్ క్లాసెస్లో సరిగ్గా మార్క్స్ రావట్లేదు అన్నది ఒకటి క్రియేట్ అయిపోయింది. మ్యాక్సిమం చాలా మంది మా దగ్గరకు వచ్చే పేరెంట్స్లో చాలా మంది అనేది ఇదే మాట, ఆన్లైన్ క్లాసెస్ వల్ల మా వాడికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాడి ఫౌండేషన్ సరిగ్గా లేదు. ఫౌండేషన్ మనం కరెక్ట్గా చేస్తే ఆబ్వియస్గా వాడికి చదవాలి అన్న ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అవుతుంది. కాబట్టి మన ఫస్ట్ రూల్, ఎఫెక్టివ్ రీస్టార్ట్ ప్రోగ్రామ్. రూల్ 2, కంటిన్యూస్ కమ్యూనికేషన్ విత్ టీచర్స్. చూడండి, మనం ఏదైతే ఫస్ట్ రూల్లో చెప్పామో వాడి ఫౌండేషన్ ఇంప్రూవ్ చేయాలనేసి, దాంట్లో టీచర్స్తో మనం కాంటాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది పిల్లలు అవాయిడ్ చేయడానికి చూస్తుంటారు. నువ్వు మాట్లాడొద్దు మా టీచర్స్తో అన్నది ప్రతి పిల్లాడిలో మనసులో ఉంటుంది. ఏమో నా గురించి మా టీచర్ మా డాడీకి ఏం చెప్తుందో, లేకపోతే మా డాడీ మా టీచర్కి ఏం చెప్తాడో అన్నది ప్రతి పిల్లోడి మైండ్లో ఇది ఉంటుంది. కానీ అయినా సరే ఇప్పుడు వాడు సరిగ్గా లేడు, మన ఫౌండేషన్ సరిగ్గా లేదు కాబట్టి
దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది ఇద్దరు యాజ్ ఎ పేరెంట్ అండ్ యాజ్ ఎ టీచర్ ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి దాని త్రూ వాడికి ఒక ప్లాన్ క్రియేట్ చేసి వాడికి ఫౌండేషన్ అనేది కరెక్ట్గా చేయాలి. నార్మల్గా ఇప్పుడు చాలా స్కూల్స్లో ఏం జరుగుతుంది అంటే కంటిన్యూస్గా హోంవర్క్స్, హెవీ హోంవర్క్స్ ఇస్తున్నారు అనమాట. లెట్స్ సే చాప్టర్ నెంబర్ 3 5th క్వశ్చన్ 10 టైమ్స్ రాసుకుంటా. ఇప్పుడు వాడిని ఇంట్లో ఖాళీగా ఉంచుకోకుండా వాడిని ఒక బిజీగా వాడిని ఉంచడానికి హెవీ హోంవర్క్స్ ఇస్తున్నారు. కానీ అంత అవసరమా? వాడి రీస్టార్ట్ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పోయి వాడికి కంటిన్యూస్ హోంవర్క్స్ ఇవ్వడం, అది కూడా 10 సార్లు రాయి 20 సార్లు రాయి అన్నది ఇలాంటి కైండ్ ఆఫ్ హోంవర్క్స్ ఇవ్వడం వల్ల వాడిని బిజీగా ఉంచుతున్నారేమో, కానీ దానివల్ల వాడికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మీరు వాడికి ఎలాంటి హోంవర్క్స్ ఇస్తున్నారు అన్నది కూడా చూసుకుంటూ, కొంతమంది టీచర్స్ కావాలని చేస్తున్నారు అనమాట. మేము ఎంత వర్క్ చేస్తున్నామో మీకు తెలియాలి అన్న దాంతోని వాళ్ళు హోంవర్క్స్ హెవీగా ఇవ్వడము ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే టీచర్స్తో కమ్యూనికేషన్లో ఈ టైంలో మాత్రం పక్కా ఉండాలి. మనోడు ఎక్కడ తక్కువగా ఉన్నాడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటూ కమ్యూనికేషన్ టీచర్స్తో పాటు మనము ఇద్దరు వర్కౌట్ అయ్యి వాడికి ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేయాలి. ఇది కాకుండా హోంవర్క్స్ అంటూ వాడిని టార్చర్ పెడుతుంటే దాని తర్వాత వాడికి వచ్చేది ఏది లేదు. ఎప్పుడు ఏదో రాస్తుంటాడు చేస్తుంటాడు సార్ మావాడు, కానీ వాడికి మార్కులు రావు సార్ అన్నది క్రియేట్ అవుతుంది. కాబట్టి రూల్ నెంబర్ 2, కమ్యూనికేట్ విత్ ద టీచర్స్. మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. రూల్ నెంబర్ 3, స్ట్రెస్ ఈక్వల్ టు లో ఇమ్యూనిటీ. చూడండి, మీరు మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపించట్లేదు? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, స్కూల్కి ఎందుకు పంపించట్లేదు? బయట పరిస్థితులు బాగాలేవనే కదా. మీరు బయటికి వెళ్ళిన తర్వాత వర్క్కి వెళ్ళో లేకపోతే ఏదో బజార్కి వెళ్ళిన తర్వాత రంగానే పిల్లల దగ్గరికి వెళ్తున్నారా? ఫ్రెష్ అయిన తర్వాత కదా పిల్లల దగ్గరికి వెళ్ళేది. ఎందుకు ఇంత జాగ్రత్త ఎందుకు చూసుకుంటున్నారు? పిల్లలు వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టే వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలనే కదా వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడం, కషాయాలు దాపించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఇమ్యూనిటీ పెంచడానికే కదా, అంతే కదా. అలాంటిది స్ట్రెస్ని ఈ రేంజ్లో మీరు ఇస్తుంటే, చదువు 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 అంటూ స్ట్రెస్ని వాళ్ళు క్రియేట్ చేస్తుంటే, అటు స్కూళ్ళల్లో ఫీజుల కోసం సిలబస్ పెంచుతుంటారు, హోంవర్క్లు అంటూ వీడిని టార్చర్ చేస్తుంటారు, మీరేమో మార్కులు అంటూ వాడిని టార్చర్ చేస్తుంటే స్ట్రెస్ అన్నది మేజర్ ఫ్యాక్టర్ తెలుసా ఇమ్యూనిటీ చాలా తగ్గిపోవడానికి. ఇంకోటి తెలుసా, ఇప్పుడు వాడు కొత్తగా చదువుతున్నాడు, స్క్రీన్స్ చూస్తున్నాడు. 2 hours పిల్లడు 2 hours స్క్రీన్ ని చూస్తే వాళ్ళు లాంగ్వేజ్ స్కిల్స్ తగ్గుతాయి, వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గుతాయి. అదే 7 hours వాడి స్క్రీన్ ప్రెజెన్స్ లో ఉంటే, స్క్రీన్ ని 7 hours చూస్తూ ఉంటే వాడి బ్రెయిన్ లో కార్టెక్స్ అని ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ సన్నగా అయిపోతుంటది. ఎప్పుడైతే ఆ లేయర్ సన్నగా అవుతుందో దానివల్ల వాడికి ఏమవుతుందో తెలుసా? ఇప్పుడేం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో వాళ్ళు రీజనింగ్ తగ్గిపోతుంది, వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతుంది. మా వాడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, మా వాడికి ఏం అర్థం కాదా ఏంటి ఇంత వయసు వచ్చినా ఇట్లున్నాడు అని కొంతమంది పేరెంట్స్ దగ్గర అంటుంటాము. బట్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ పోతుంటాయి. రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు ఇప్పుడు 10 మార్కులు 20 మార్కుల కోసం చూస్తున్నారేమో, వాళ్ళంత ఫోర్స్ఫుల్గా ఇంకో గంట సేపు కూర్చొని చదువు అనేసి, కానీ దాని ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అన్నది మీరు అబ్జర్వ్ చేస్తలేరు. ఒకసారి కార్టెక్స్ లేయర్ తగ్గిపోతుంటే దాని ఎఫెక్ట్ చాలా హెవీగా ఉంటుంది. వాడి ఫ్యూచర్తో మీరు ఆడుకోకండి. మీరు ఫోర్స్ఫుల్గా వాడిని చదివిస్తుంటే, వాడిని ఫోర్స్ఫుల్గా చేస్తుంటే, లెట్స్ సే సపోజ్ వాడికి లైట్గా ఫీవర్ వచ్చి దగ్గాడు తుమ్మాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి మైండ్కి, పానిక్ అయిపోదా? అయ్యో వీడు ఎందుకు దగ్గుతున్నాడు, వీడికి ఎందుకు జ్వరం వచ్చింది ఎన్ని క్రియేట్ అవుతుంటాయి మన మనసులో. చూడండి, మనము బయటికి పంపలేకపోతున్నాం పిల్లల్ని. వాడు ఒకప్పుడు చదివినట్టు చదవట్లే. కొంతమంది కాల్ చేస్తుంటారు, సార్ ఫస్ట్ 5 ranksలో ఉండేవాడు సార్ మా వాడు, ఇప్పుడు 10th జారిపోయాడు సార్ అంటారు. అవునమ్మా, జారిపోయాడు, ఏం చేస్తాము, కొంచెం వాడికి టైం ఇయ్యి. ఎందుకంటే వాడు చదువుకునే వాడి మొత్తం ఎన్విరాన్మెంట్ మాడిపోయింది, వాడి అట్మాస్ఫియర్ మొత్తం మాడిపోయింది, వాడి చదువుకునే విధానం మాడిపోయింది, వాడికి టైం పడుతుంది. మీరు సడన్ గా జాబ్ చేంజ్ అయిన తర్వాత కొత్త జాబ్ లో ఈ రేంజ్ లో పని చేయగలుగుతారా? ఇప్పుడున్న జాబ్ లో పని చేయాలి, కొంచెం టైం పడుతుంది కదా, వాడికి కూడా టైం తీసుకుంటుంది, టైం పడుతుంది వాడికి కూడా. టీచర్ అయినా ఎంతమంది నేను చూడగలుగుతుంది ఆన్లైన్ క్లాసెస్లో, చిన్నగా జూమ్ కాల్స్లో కనిపిస్తుంటే ఏమని ఎంత చేయగలుగుతుంది. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి, డోంట్ స్ట్రెస్ యువర్ చిల్డ్రన్ సో మచ్. మీరు క్రియేట్ చేసే 1 మార్కు 2 మార్కులతో మీరు క్రియేట్ చేసే స్ట్రెస్ వాడి ఇమ్యూనిటీని చాలా తగ్గిస్తుంది. వాడు ఇప్పుడు 10 మార్కులు తక్కువ వచ్చినా 10th ర్యాంకో 20th ర్యాంకో రావడం వల్ల వాడు రేపు పొద్దున IPS IAS కాకుండా పోతాడా? ఒక్కసారి కొంచెం ఆలోచించండి. మరి ఇంత మార్కులు పిచ్చితో బతకండి, కొంచెం ఆలోచించండి, ఓపెన్ అప్ అవ్వండి, చదవమని చెప్పండి.
కానీ ఫోర్స్ చేయకండి, హెవీ ఫోర్స్ చేయకండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఇప్పుడు అలా ఉంది. నార్మల్ టైమ్స్లో అయితే ఇట్లా చెప్పేటోని కాదు నేను, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లుంది. ఇమ్యూనిటీ కాపాడుకోవాలి అంటే వాళ్ళని స్ట్రెస్కి ఎక్కువ గురి చేయొద్దు. అందుకు మాత్రమే ఇప్పుడు చెప్తున్నా. కాబట్టి రూల్ నెంబర్ 3, స్ట్రెస్ ఈక్వల్ టు లో ఇమ్యూనిటీ. రూల్ 4, గుడ్ డైలీ రొటీన్ ఈజ్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. కదా, నిజమా కాదా? గుడ్ రొటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. డైలీ రొటీన్ అన్నది ఒక సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అనమాట. ఎవరికైనా సరే, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరికైనా సరే. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో 9 o'clockకి క్లాస్ అనగానే 8:45కి లేసే పిల్లలు ఉంటారు, 8:30కి లేసే పిల్లలు ఉంటారు. లేవ్వంగానే ఏదో ఇట్లా అయిపోయి పోయి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసుకొని కూర్చుంటారు. వాడు అంత నిద్రమత్తులో ఉండి చూస్తుంటే వాడికి ఏం అర్థం అవుతుంది? మరి పేరెంట్స్గా మీరు స్ట్రెస్ చేయాల్సింది మార్కుల దగ్గర కాదు. మార్కులు రావాలంటే వాడు బ్రెయిన్ సరిగ్గా ఉండాలి. వాడు బ్రెయిన్ సరిగ్గా ఉండాలంటే వాడు డైలీ రొటీన్ బాగుండాలి. వాడు ఒక రోజు బీన్ బ్యాగ్ మీద కూర్చుంటాడు, ఓ రోజు కిచెన్ బండ మీద కూర్చుంటాడు, ఓ రోజు హాల్లో కూర్చుంటాడు, ఓ రోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడో క్లాసులు అటెండ్ అవుతుంటారు. మరి మీరేం చేస్తుంటారు? అట్లున్నప్పుడు వాడు ఎప్పుడు కూర్చున్నా ఒకే దగ్గర కూర్చొని చదువుకోవాలి. డైలీ మార్నింగ్ లేవాలి, ఫ్రెష్ అవ్వాలి, తినాలి, ఆ తర్వాతే వాడు క్లాస్లో కూర్చోవాలి. ఇది స్ట్రిక్ట్ చేయండి. స్కూల్కి వెళ్తే వాడు ఒకటే దగ్గర కూర్చుంటాడు ప్రతిరోజు. ఎందుకు? వాడికి ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది, ఒక సిస్టమేటిక్ అనేది వస్తుంది. అదే వాడు అక్కడోసారి ఇక్కడోసారి ఎన్ని రూమ్లు ఉంటే అన్ని రూమ్లలో కూర్చుంటుంటే వాడికి ఆబ్వియస్ గా వాడి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. వాడు ఏ రూమ్ లో కూర్చుంటే ఆ రూమ్ లో ఉన్నాయన్నీ వాడిని చూస్తున్నట్టు అనిపిస్తుంటది. కాబట్టి వాడికి ఎడ్యుకేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? వాడికి కాన్సన్ట్రేషన్ ఉండదు దానివల్ల. కాబట్టి గుడ్ డైలీ రొటీన్ అన్నది వాడికి చాలా అవసరం. కాబట్టి మనం గుడ్ డైలీ రొటీన్ ని వాడి మీద ఫోర్స్ఫుల్ గా ఇంప్రూవ్ చేసినా కూడా దానికి వాడి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ దానివల్ల వాడికి స్ట్రెస్ అనేది ఏం క్రియేట్ అవ్వదు. కాబట్టి చదవడం తప్ప మిగతా దాన్ని పిల్లలు హ్యాపీగానే తీసుకుంటారు, చదువును మాత్రమే స్ట్రెస్ఫుల్ గా తీసుకుంటారు. కాబట్టి మనము దీన్ని ఇంప్రూవ్ చేస్తే ఆబ్వియస్ గా వాడు మెల్లిమెల్లిగా మన ఫౌండేషన్ ఇంప్రూవ్ అవుతుంటది. ఫస్ట్ స్టెప్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇప్పుడు వాడి డైలీ రొటీన్ ఇంప్రూవ్ అవుతుంటది. కాబట్టి ఓవరాల్ గా వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అవుతుంటది. రూల్ నెంబర్ 5, ఎక్స్ప్లోర్ న్యూ ప్లాట్ఫామ్స్. చూడండి, మన పిల్లలకు వాళ్ళ టీచర్కి ఎంత వస్తే అంతే చెప్తుంది, వీడికి అంతే అర్థమవుతుంది. కానీ ఒక కాన్సెప్ట్ని వాళ్ళ టీచరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, వీడికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. కానీ ఇది ఆన్లైన్ యుగం కాబట్టి ఇక్కడ ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేసే యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి వాటికి మీ పిల్లల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చూడండి. ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నీకు చెప్పాలి అంటే బైజూస్, అన్అకాడమీ, వేదాంత, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇట్లా ప్రతి క్లాస్ సబ్జెక్ట్స్ ని, ప్రతి సిలబస్ ని, ఓన్లీ స్పెసిఫిక్ గా సబ్జెక్ట్స్ ని చెప్పే టీచర్స్ కూడా యూట్యూబ్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఫ్రీగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మీకు ఒకవేళ మనీకి ప్రాబ్లం లేదు అనుకుంటే ఇట్లాంటి పెయిడ్ సర్వీసెస్ ని తీసుకోండి. లేదు అనుకుంటే యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. కాబట్టి వీటి నుండి చేస్తే వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే పిల్లలకి డైలీ మీ టీచర్ నార్మల్ గా చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పిల్లలకు అదేదో సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ని క్రియేట్ చేశారు. పిల్లలని టీవీ చూసినట్టే చూస్తున్నారు, దాంతో వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అని. టీచర్ అక్కడి నుంచో చెప్పినా, టీచర్ ఎదురుగా నుంచో చెప్పినా, టీచర్ చెప్పే విధానం సేమ్ ఉంటే అంత పెద్ద ఎఫెక్టివ్నెస్ అన్నది ఉండదు. కానీ ఇక్కడ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఒక మూవీ చూసినట్టుగా క్రియేట్ చేసి వాళ్ళు చెప్తుంటారు. కాబట్టి ఆబ్వియస్ గా పిల్లలు అట్రాక్ట్ అవుతుంటారు. కాబట్టి మనకి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. మనం డైలీ వాళ్ళని తీసుకురావడం ఈ టైం అంతా వేస్టేజ్ ఇవన్నీ పోయినాయి మనకు. కాబట్టి మనం ఇట్లాంటి ప్లాట్ఫామ్స్, ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పెయిడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వీటిని మనము సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు ఇట్లాంటివన్నీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. పిల్లోడికి ఈజీగా అర్థమవుతుంది, దాని త్రూ వాడి మార్క్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవి ఈ 5 పవర్ఫుల్ రూల్స్ మీకోసం మా కౌన్సిలర్స్ అందరం డిస్కస్ చేసిన తర్వాత, వాళ్ళు ఎంతో మంది పేరెంట్స్ తో డిస్కస్ చేసిన తర్వాత మేజర్ గా ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని తెలుసుకొని ఈ 5 గోల్డెన్ రూల్స్ ని మీకోసం తీసుకొచ్చాము. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు ఈ రూల్స్ అన్నింటినీ ఫాలో అవుతున్నారు అంటే యూ ఆర్ అ గుడ్ పేరెంట్, శబాష్, కంగ్రాచులేషన్స్. కానీ ఇప్పుడు ఏ పేరెంట్ అయినా ఎక్కడైనా వీటిలలో వెనుకబడుతుంటే ఒకసారి ఆలోచించండి, ఈ 5 గోల్డెన్ రూల్స్ మీకు ఎలా వర్కౌట్ అవుతాయి అనేసి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తుండండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లోడి రిపోర్ట్ కార్డు, మీ పిల్లోడి నవ్వుతూ ఉండే హెల్త్, మీకు ఏది ఇంపార్టెంటో మీరే జడ్జ్ చేసుకోండి. అలాగే చదువును ఫోర్స్ చేయొద్దని కాదు నేను చెప్పేది, ఎంత చేయాలో అంతే చేద్దాం, ఎక్కువ చేయొద్దు, మార్కుల పిచ్చిలో బతకొద్దు. థ్యాంక్ యూ సో మచ్.